నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించి A1 గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన హైకోర్టులో బెయిల్ కావాలనేసి పిటిషన్ వేస్తే దానికి సంబంధించి అతను కీలక పాత్ర పోషించాడు ఈ 3200 కోట్ల రూపాయల కుంభకోణం ఏదైతే ఉందో ఇందులో కొంత మొత్తాన్ని వాళ్ళు విదేశాలకు కూడా తరలించి మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు సో ఇతనికి బెయిల్ ఇవ్వకూడదని సీనియర్ న్యాయవాది లుద్రా వాదనలు వినిపించారు ఇక్కడ చూడండి మద్యం స్కామ్ లో కసిరెడ్డిదే కీలక పాత్ర ముడుపుల సొమ్మును దేశం దాటించారు 3200 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు అన్నింటికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి సీనియర్ న్యాయవాది లుద్రా వాదనలు రాజశేఖర్ బెయిల్ పై హైకోర్టులో విచారణ 7 నెలలుగా ఉన్నాడు జైల్లో ఈ A1 రాజ్ కసిరెడ్డి ఈ రాజ్ కసిరెడ్డి ఏమంటే ఈ లిక్కర్ సిండికేట్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ అంటే మద్యం కంపెనీలు కావచ్చు డిస్టిలరీలు కావచ్చు వాళ్ళకు ఎంత సరుకు ఆర్డర్ ఇవ్వాలి వాళ్ళు ఒక్కొక్క కేసుకి ఎంత ఇవ్వాలి ఒక బీర్కి ఎంత ఇవ్వాలి ఒక ఫుల్ బాటిల్కి ఎంత ఇవ్వాలి ఒక క్వార్టర్కి ఎంత ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది ఈయనే వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు స్వీకరించింది ఈయన ముడుపులు స్వీకరించి హైదరాబాద్ కేంద్రంగా కొన్ని డెండ్లు ఏర్పాటు చేసి ఆ డెండ్లలో డబ్బులు దాచేవాడు ఒక 10 కోట్లు 20 కోట్లు అయిన తర్వాత ఆ డబ్బులను చేరవలసినటువంటి చోటికి చేర్చేవాడు అది కూడా బ్లాక్ మనీని వైట్ మనీ చేయడంలో కూడా ఈయన దిట్టని కూడా చెప్తా ఉన్నారు మద్యం కుంభకోణం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా కసిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు పిటిషనర్ గత 7 నెలలుగా జైల్లో ఉన్నారు కేసు దర్యాప్తు చేసి ఇప్పటికే 3 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పటి వరకు 39 మంది నిందితులుగా చేర్చారు 300 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు దర్యాప్తు పూర్తయి ట్రయల్ ప్రారంభం కావాలంటే ఏళ్ల తరబడి సమయం పడుతుంది నిరవధికంగా జైల్లో ఉండడం నిందితుల ప్రాథమిక హక్కులకు హరించడమేనని ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ బెయిల్ నిరాకరించడానికి వీల్లేదని అంటే ఏంటంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ అంటే లిక్కర్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగింది అనే ఆధారాలు ఉన్నప్పటికీ దానికి కర్త కర్మ క్రియ రాజశేఖర్ రెడ్డి అయినప్పటికీ ఆయన ఇది కేసు చాలా రోజులు ఇంకా ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వమని చెప్పి ఈయన తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో నాగమూర్తి పిటిషన్ దాఖలు చేశారంట అంటే లిక్కర్ కుంభకోణం జరిగినటువంటి మాట వాస్తవమే ఈ రాజ్ కసిరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్న మాట వాస్తవమే కానీ ఈయనకి బెయిల్ ఇవ్వాలంట ఎందుకంటే సాక్షులను బెదిరించడానికా ఎందుకో మళ్ళా మన న్యాయ శాస్త్రంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటూ నిందితులుగా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాజకీయ నాయకుల అండర్లతో రాజకీయ నాయకులుగా తయారయ్యి చలామణి అవుతున్నారు ఇంకో కామెడీ ఏంటంటే ఈ కేసుకు సంబంధించి అప్పుడు ప్రత్యేక అధికారిగా పనిచేసినటువంటి సత్యప్రసాద్ కావచ్చు అప్పుడు ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి వీళ్ళిద్దరూ అప్రూవర్గా మారిపోతాము మాకు బెయిల్ ఇవ్వాలండి అని చెప్పి కోర్టును అప్రోచ్ అయితే మన ఈయనున్నాడు కదా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్లకు బెయిల్ ఇవ్వకూడదని చెప్పి పిటిషన్ వేశాడంట ఇక్కడ చూడండి ఇదే తొలిసారి మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు వాసుదేవరెడ్డి అదేవిధంగా వెంకట సత్యప్రసాద్ పిటిషన్లు దాఖలు చేశారు అయితే ఈ పిటిషన్లను తిరస్కరించాలని కోరుతూ మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరో పిటిషన్ వేశాడంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీరేమంటున్నారు లిక్కర్ కుంభకోణమే జరగలేదు లిక్కర్ కుంభకోణంలో నా ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా మా నాన్న లిక్కర్కు సంబంధించి చనిపోయారు అదేవిధంగా నేను నా తమ్ముడిని కోల్పోయాను నాకు మద్యం వాసనే తెలియదు నేను ఎన్నికల్లో కూడా మద్యం పంచిందే లేదు మద్యం ఎలా ఉంటుందో కూడా తెలియదు అలాంటి వాడిని నేను వేద పాఠశాలలను నడుపుతున్నటువంటి నేను లిక్కర్ కుంభకోణానికి పాల్పడతానని చెబుతారు కదా మరి వాళ్ళిద్దరికి బెయిల్ ఇస్తే మీకు వచ్చినటువంటి నష్టమేమి మీకుదా ఈ కేసులో సంబంధమే లేదు కదా కాబట్టి సో అంతా మొత్తం బయటకు వస్తారు కాకపోతే ఇది ఏమవుతుందంటే అంతిమ లబ్ధిదారుణ్ణి చాలా చాకచక్యంగా పక్కా ఆధారాలతో పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో సో ఈ విచారణ అయితే కొంచెం ఆలస్యం అవుతోంది ఆలస్యం అయినప్పటికీ కూడా జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ నాట్ బి డినైడ్ అంటారు కదా ఆ విధంగా ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారుడు దొరుకుతాడు మొత్తం లోపలికి పోతారు ఎందుకంటే ఇది పేదవాడి రక్త మాంసాలను అమ్మి వ్యాపారం చేసుకున్నారు సో దేవుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడుతుంది సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు